నమస్తే సార్, మీ పేరు? నా పేరు గుడివాడ సూర్యనారాయణమ్మ. సార్, 2024 ఎలక్షన్లో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు సార్? మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేను ఓటేయాలని అనుకుంటున్నాను. సార్, ఎందుకు సార్? ఆయన చేసే 2019 ఎలక్షన్ నుంచి ఈరోజు వరకు చాలా మంచి కార్యక్రమాలు ప్రజలకు చేసింది. ఇప్పుడు వృద్ధ తల్లుల పెన్షన్లు కావచ్చు, ప్రతి నెల 1వ తారీఖున వాలంటీర్లు వెళ్ళి వారి లేతు మరీ ఇస్తున్నటువంటి సందర్భాలు మేము మా గ్రామాల్లో చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వర్ణనాతీతమమ్మ. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పెట్టారు, అది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది. మేము ఒక క్యాస్ట్ సర్టిఫికేటు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మా కాళ్ళు అరిగిపోయినట్లు తిరిగేవారిని, కానీ మాకు ప్రయోజనం ఉండేది కాదు. కొన్ని సందర్భాల్లో ఆ సర్టిఫికేట్లు అవ్వక ఆ రోజుల్లో వచ్చినటువంటి కొన్ని బెనిఫిట్స్ కూడా మేము కోల్పోయాం. సో సచివాలయ వ్యవస్థ పెట్టినప్పుడు మేము ఎక్కడ కూడా అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళవలసిన పని లేదు. సచివాలయంలోనే డిజిటల్ అసిస్టెంట్ కావచ్చు, తర్వాత సెక్రటరీలు కావచ్చు, విఆర్ఓస్ కావచ్చు, మెయిన్గా వాలంటీర్ వ్యవస్థ చాలా వర్ణనాతీతం, అది మెచ్చుకోదగినదండి. అంతేకాకుండా ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలకి, స్టూడెంట్స్కి అమ్మఒడి అనేటటువంటి పథకం, అది వండర్ఫుల్ పథకం అమ్మది. ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు పట్టణ గ్రామాల్లో కావచ్చు, పల్లె గ్రామాల్లో కావచ్చు, చాలా సంతోషదాయకమైనటువంటి కార్యక్రమం అది. మరి ఒకప్పుడైతే గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి ఇష్టపడేవారు కాదు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టాలనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్క డబ్బున్న వారికే కావచ్చు, లేబర్గా ఉన్నటువంటి పేదవారికే కావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు చాలా వర్ణనాతీతం. ఎందుకంటే ఆ విధంగా జగన్ గారు వారి యొక్క ప్రజలను ఆ రీతిగా ఆయన చూసుకుంటున్నారు. ఆయన కాకుండా వేస్తారు. చాలామంది ఎలక్షన్లు వస్తున్నాయి కనుక చాలా పథకాలు అనుకొని ఇది పెడతాం అది పెడతామని చెప్పేసి అనుకొని వస్తున్నారు. వింటున్నారు ప్రజలు. 2019 ఎలక్షన్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పశువు కుంకుమ అని చెప్పేసి అన్నాడు. ఆ ఎలక్షన్ల ముందు ఓట్లే ప్రజల మహిళ దగ్గర నుంచి కొట్టొచ్చు అనేటటువంటి ఆలోచనతో 2019లో ఆ ఎలక్షన్ 2 మాసాల ముందు 10,000 పెట్టాడు. అది కూడా అందిన వాళ్ళకి అందింది, అందని వారికి లేదు. ఇదంతా ఎలక్షన్ గమ్మత్తు. మొన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఏ పథకం కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనే పథకం పెట్టారు. ఈ నవరత్నాలు అనేటటువంటి పథకము 100% ఆయన నెరవేర్చగలిగిన సత్తా ఉన్నటువంటి మగాడు. అభివృద్ధి జరగలేదు అంటున్నారు. ఎందుకు అభివృద్ధి జరగలేదు? అభివృద్ధి అద్భుతంగా జరుగుతూ ఉంది. బడుగు బలహీన పేద వర్గాల యొక్క ఆ పిల్లల చదువుల విషయంలో కావచ్చు, అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, తర్వాత ఈ 45 సంవత్సరాలు దాటిన వారికి అదొక పథకం పెట్టారు. సంవత్సరానికి 18,000 రూపాయల పథకం, ఆ పథకం కావచ్చు. జగన్ను మెచ్చుకోలేని వారు ఎవరూ లేరు. నేనైతే 100% జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాను. నా ప్రాంతంలో చాలామంది హ్యాపీగా ఉన్నారు జగన్ గారి ప్రభుత్వం పట్ల. ఏమీ నెగిటివ్ అనేటటువంటిది లేదండి. అందరం కూడా పాజిటివ్గా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఈరోజు నాడు నేడు అనేటటువంటి పథకం ద్వారా ప్రతి ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు వాతావరణాన్ని కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఫర్నిచర్స్ కావచ్చు,
ఆ స్కూల్ మెటీరియల్, పిల్లలు కూర్చునే టేబుల్స్ కావచ్చు, ఆ పరిసరాలు కావచ్చు, చాలా వర్ణనాతీతం. దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేయాలి. 2024లో ఆయన అద్భుతమైనటువంటి మెజార్టీతో ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని మరలా తీసుకొని వస్తారు. ప్రజలు తీసుకొని వస్తారు. ఆయన కాదు, ఆయన్ని చేసిన పథకాలే, ఆయన పెట్టిన పథకాలే, ఆయన చేసిన ప్రజలకు దగ్గరకు ఉన్నటువంటి ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అభివృద్ధి జగన్ని 2024లో అత్యధిక మెజార్టీతో ఆయన ప్రభుత్వం వస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళిద్దరూ ఒకటయ్యారని ఏదో ప్రజలు రాజకీయ వ్యవస్థ తిరగబడింది, ఇదిగో పులంట అదిగో మేక అనే రకంగా వాళ్ళ హావభావాల మీద వాళ్ళు వెళ్తూ ఉన్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని పవన్ కళ్యాణ్ అస్సలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు, ఆయనకే నమ్మకం లేదు. ఈరోజు ఒక మాట అంటాడు, రేపు ఒక మాట అంటాడు. ఈరోజు ఒక మాట అంటాడు, రేపు ఒక మాట అంటాడు పవన్ కళ్యాణ్. కనుక ఆయన ఎవ్వరూ నమ్మరు. ఈ యూత్ కేరింతలు కొట్టే సినిమా ఫ్యాన్స్ కదా వెళ్తున్నారు, మా ఫ్యాన్ వచ్చాడని. కానీ ఈ ఓటు వచ్చేసరికి అందరూ జగన్ అనేటటువంటి నినాదంతో జగన్మోహన్ రెడ్డిని అత్యధికమైన మెజార్టీతో ఆ యూతే గెలిపిస్తారు. చూడండి, మన తెలంగాణలో పార్టీ పెట్టాను అన్నాడు, ఎందుకు వచ్చింది ఆ సాడు పార్టీ? 8,000 ఓట్లే కూడా రాలేదు అక్కడ. ఎందుకు ఆ పార్టీ పెట్టి? ఇంకా సిగ్గు రావాలి ఆయనకి, నా బతుకేలకు అయిపోయిందని చెప్పి. ఆయనకి సిగ్గు లేదు, నచ్చలేదు. రాజకీయ వ్యవస్థ మెయిన్ ఏంటంటే వైఎస్ రాజశేఖర్. అండి మీ పేరు? నా పేరు రమణ, రమణ. ఏం చేస్తారండి మీరు? నేను ఆశ్రమం రన్ చేస్తాను. ఏ ఏరియా అండి మీది? ఆదిలో. సార్, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది సార్? అసలు మీకు ఏమనిపిస్తుంది? వచ్చిన ప్రభుత్వం అన్నీ బాగున్నాయి, అన్ని పథకాలు కూడా బాగున్నాయి. ప్రజలు చాలా సంతోషకరంగా ఉన్నారు. ప్రభుత్వాలు ఎటువంటి నష్టం లేదు, ప్రజలకి నష్టం లేదు, ప్రజలు ఇబ్బంది కూడా పడడం లేదు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడేవారు, ఈ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ జగన్ గారు 165 సీట్లు 175 సీట్లు గ్యారంటీ గెలుస్తారు, నమ్మకం అన్నమాట. ఎందుకంటే అతనే ఎందుకు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మిగతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా నాయకులు, వారు గెలవచ్చు కదా. వాళ్ళ అయ్యంలో ఏ ఒక్క పని అవ్వలేదు కదా. ఎవరికి ఎటువంటి జనాలకు కూడా ఎటువంటి కూడా అందలేదు, పథకాలు అందలేదు. జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు కూడా అందుతున్నాయి. అందువల్ల ప్రతి చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. సార్, అయితే మిగతా పార్టీ వాళ్ళు సంక్షేమం చేస్తాం, మాకు ఓటేసి గెలిపించండి అని అడుగుతున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం పథకాలు ఇచ్చినందుకు దేశం ఆర్థికంగా వెనకెళ్ళిపోతుంది అంటున్నారు. మరి అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తారు, అప్పుడు దేశం ఆర్థికంగా వెనకెళ్ళిపోదా? ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఇస్తానంటుంది కదా. అయితే జగన్ గారు వస్తే దేశం ఆర్థికంగా వెనకబడిపోతుంది అన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఆర్థికంగా వెనకబడిపోతా? నేను టీడీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. సార్, అయితే టీడీపీ మరియు జనసేన రెండు పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నాయి. మరి ఇతను సింగిల్గా పోటీ చేస్తున్నారు, మరి ఎందుకండి ఇతను గెలుస్తారు అనుకుంటున్నారు? పొత్తు పెట్టుకొని వారు గెలవచ్చు కదా, ఇద్దరు కదా. పొత్తు పెట్టుకొని వాళ్ళు గెలవచ్చు అంటే వాళ్ళు చేసింది పక్కన చూపెట్టమనండి. ఇప్పుడు జనసేన ప్రశ్నిస్తానంటుంది, ఎవరిని ప్రశ్నిస్తుంది? టీడీపీ ఏమో అనేక అవకతవకలు జరిగాయి, ఒక్కదాన్ని ప్రశ్నించింది ఎక్కడైనా సరే, ఎక్కడా ప్రశ్నించలేదు. ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం బాగా చేస్తుంటే దాన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల మీద అభిమానం ఉన్నట్లయితే జగన్ గారికి ఇంకా సపోర్ట్ ఇచ్చి ఇంకా మంచి పథకాలు పెట్టడం సలహా ఇవ్వచ్చు. అంతేగాని చేసే పని ఆపడానికి ఆయన జగన్ గారికి ఏమో వ్యతిరేకంగా టీడీపీ ప్రభుత్వంలోకి వెళ్ళాడు. ఆయన జగన్ అనే వ్యక్తికి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యక్తికి ఓట్లు లేవు, ప్రజల్లో ఏం లేదు. సినిమా ఫీల్డ్గా ఉంది కానీ ప్రజల్లో ఓట్లు మాత్రం లేవు. అయితే సినీ ఫీల్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరి ఫ్యాన్స్ ప్రకారమైన పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనుకుంటున్నారా? ఒక ఫ్యాన్స్గా నేను ఆయన ఫ్యాన్సే, కానీ ఓట్ల పరంగా ఆయనకి ఫ్యాన్స్ వరకు సినిమా చూసేవారికి ఆయనకి. అయితే 2024 ఎలక్షన్లో ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? 100% జగన్ చేస్తాం.